ప్రియమైన దేవుని పిల్లలారా, అబ్రహాము నీతి, దేవుని నీతి 2 వేరు వేరు అంటే కాదండి. 2 ఒకటే. కాకపోతే దేవుని నీతి ఎలాంటిదో, దేవుని మనసు కలిగిన అబ్రహాము కూడా అదే నీతిని కనపరిచినట్లు మనం ఈరోజు చూడగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించేద్దాం. ఒకసారి మన బైబిల్ చూడగలిగితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం నుండి మనం చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ చూడండి. మంచి సంగతులను మీతో పంచుకుంటున్నాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయము, క్షమించండి 2వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుదాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చదువునాను. మనుష్యుడు విశ్వాసము మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అబ్రహాము గురించి రాయబడిన ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను. ఏమండి, అబ్రహాము గారి గూర్చిన ఈ సంగతులను మనం ఎన్నిసార్లు ఆలోచించినా క్రొత్త సంగతులు మనకి తారసపడతా ఉంటాయి. క్రొత్త సంగతులు అంటే ఆయన జీవితము అనేక విషయాలలో ఒక సక్సెస్ఫుల్ మ్యాన్, విశ్వాస విషయంలో కంప్లీట్ మ్యాన్ అన్నమాట. అంటే పర్ఫెక్ట్, మిస్టర్ పర్ఫెక్ట్. అందుకనే దేవుడు అతనిని విశ్వాసులకు తండ్రిగా, ఇంకొకటి ఏంటంటే దేవునికి స్నేహితుడు అని ఆయన కోసం బైబిల్లో రాయించడం మనం చూసినప్పుడు ఒక విధంగా ఆశ్చర్యం వేస్తుంది. కాబట్టి దేవునికి స్నేహితుడు అంటే మనం లోకంలో అంటూ ఉంటాం కదా, నువ్వు ఎలాంటి వాడివో నీ స్నేహితుని చూస్తే అర్థమవుతుంది. నిజమే కదా. అంటే ఇప్పుడు దేవుని స్నేహితుడని అబ్రహాము గారు పిలువబడ్డాడు అంటే, అబ్రహాము దేవుని నీతిని అనుసరించిన వ్యక్తిగా మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. రైట్. ప్రియమైన దేవుని పిల్లల ఆలోచిద్దాం. ఇక్కడ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మెను, నమ్మకము అంటే విశ్వాసం, అంతే కదా. నమ్మకానికి బైబిల్ ఇచ్చిన భాష్యం విశ్వాసం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆలోచిద్దాం. ఇప్పుడు అబ్రహాము గారు నీతిమంతుడు అని పిలిపించుకోవడానికి అబ్రహాములో కనిపిస్తున్నది నమ్మకం లేదా విశ్వాసం. మరి విశ్వాసము అంటే ఏమిటి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని చూస్తే, ఏమండి, మనకు తెలియనిది కాదు. ఒకసారి విశ్వాసం గురించి ఈరోజు మనం మరలా ఆలోచన చేద్దాం. విశ్వాసము అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అన్నాడు. విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. తర్వాత అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటో నిర్వచనం చెప్పాడు దేవుడు భక్తుడి ద్వారా. విశ్వాసం, నేను విశ్వాసము దేవుని పట్ల కలిగి ఉన్నాను అని ఎవరైనా మాట్లాడగలిగితే ఆ విశ్వాసానికి నిర్వచనం ఏంటో తెలుసా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. దేని గురించి నిరీక్షించాలి మనం? నిరీక్షణ అంటే ఏమిటి? ఎదురు చూడడం. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. దేని గురించి ఎదురు చూడాలి? అది తెలియాలి. ఇంతకు నిరీక్షణ అంటే ఏంటో తెలియాలి. తర్వాత అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మడం కూడా విశ్వాసం. ఇంతకు ఏంటి అదృశ్యమైనవి? అదృశ్యమైనవి అనగా కంటికి కనిపించనవి. మరి కంటికి కనిపించనవి ఉన్నవని నమ్మటం. ఏంటవి? అది కూడా తెలియాలి. అది తెలిస్తేనే నువ్వు విశ్వాసివి.
ఇప్పుడు విశ్వాసులమని పిలువబడుతున్న ఈ సోకాళ్ళ క్రైస్తవులు ప్రజలందరిలో, మనం విశ్వాసులుగా పిలువబడుతున్న విశ్వాసులందరిలో ఏమి నిరీక్షణ ఉంది? అంతే కదా, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఇంతకు నిరీక్షణ ఏంటి? ఒక విశ్వాసిని మనం అడిగామనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మన నిరీక్షణ ఏంటి? నిరీక్షణ అంటే ఎదురు చూడడం. మన ఎదురు చూపేంటి? పరలోకం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? పరలోకం వెళ్ళాలంటే ఏంటి ప్రాసెస్? కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేదు. మనం దేనికోసం ఎదురు చూడాలి? పరలోకం కోసం ఎదురు చూడాలి అని బైబిల్లో లేదు. యేసుక్రీస్తు రెండో రాకడ కోసము అది నిరీక్షణ, అది ఎదురుచూపు. ఇప్పుడు విశ్వాసి అని బాప్తిజం తీసుకొని సంఘంలోకి అడుగు పెట్టిన మనకి నిరీక్షణ లేదనుకోండి, నువ్వు విశ్వాసివే కాదు. అదే కదా అర్థం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అన్నాడు. అంటే నువ్వు విశ్వాసివి అని దేవుడు ఎప్పుడు గుర్తిస్తాడు? నువ్వు బోర్డు పెట్టుకొని తిరగవచ్చు, నువ్వు విశ్వాసిగా చెప్పుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నువ్వు విశ్వాసివి ఎప్పుడు? నీకు ఒక నిరీక్షణ ఉండాలి. ఏంటా నిరీక్షణ? యేసు రెండవ రాకడలో వస్తాడు అని నువ్వు నిరీక్షించాలి, ఎదురు చూడాలి. ఎదురు చూసే వాళ్ళు ఎలా ఉంటారో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఎదురు చూడడం అంటే ఇలాంటి ఎదురు చూడడం కాదు. అలా ఎదురు చూస్తున్నప్పుడు ఏ శబ్దము వచ్చినా, ఏమి కనిపించినా వెంటనే మనం ఎవరినైతే ఎదురు చూస్తున్నామో వాళ్ళే వచ్చారు అనుకుంటాం మనం. ఉదాహరణకి మాకిద్దరు పిల్లలు ఉన్నారు. మా పిల్లలు బడికి వెళతారు. పాప సాయంత్రము 6 గంటలకు వస్తుంది బస్సులో మన ఊరు నుండి. బాబు 4 గంటలు స్కూల్ విడిచిపెడతారు. వాడు 4 గంటలకి 4:15కి ఇటు రావాలి. ఇప్పుడు సాయంత్రం నా భార్య స్కూల్ నుండి వచ్చి మేము ఇద్దరం ఎదురు చూస్తుంటాం. 4 అయిందంటే 4:15 అవుతుంటే పిల్లోడు రాలేదేంటా అని నా భార్య నన్ను అడుగుతుంది, నేను వాడిని అడుగుతాను. ఇప్పుడు అప్పటి నుండి మేము ఏం చేస్తుంటాం తెలుసా? అక్కడ కూర్చొని ఇటే చూస్తుంటాం గేట్కి వెళ్ళి. ఇప్పుడు ఆ సమయంలో ఆ 4:15కి మా బాబు రాకుండా ఎవరైనా వచ్చి గేటు కొట్టారనుకో, ఎవరు అనుకుంటాం వెంటనే? ఎదురు చూసేవాళ్ళం కదా, మా పిల్లలు వచ్చే టైం కదా. బాబు వచ్చాడు వెళ్ళి చూడు అంటాను నేను. బాబు వచ్చాడు వెళ్ళి చూడమ్మా అంటాను. లేదా గేటు శబ్దం వచ్చిందంటే పిల్లలు వచ్చారండి అంటది మా ఆవిడ. ఎందుకు? వేరే వాళ్ళు రాకూడదా? మధ్యలో అడక తినేవాడు వచ్చాడు అనుకోండి, అడక తినేవాడు వచ్చాడండి అంటాం మనం? అనం. పిల్లలు వచ్చారండి అంటాం. అంటే ఎదురు చూసేవాడు ఆ సమయానికి ఏ శబ్దం గేటు దగ్గరకు వచ్చినా పిల్లలే వచ్చారు. ఎందుకంటే దాన్ని ఎదురు చూస్తున్నాం మనం, వెయిటింగ్. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. ఎదురు చూసే వాళ్ళు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో ఎవరు వచ్చినా వాళ్ళే వచ్చారు అనుకుంటాం. అలానే అనుకోవాలి, దానిని ఎదురు చూపు అంటారు. వెయిటింగ్ లిస్ట్లో పెడతారు కొంతమంది. ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినప్పుడు, అమ్మ నీకు ఉద్యోగం సెలెక్ట్ అయ్యావు కానీ నీది వెయిటింగ్ లిస్ట్లో ఉందంటే, ప్రభుత్వం వారు ఎప్పుడు ఉద్యోగాలు ప్రకటిస్తున్నారో వీళ్ళు రెడీగా ఉంటారు అన్నమాట. ఏంటంటే ఉద్యోగస్తులకి ఫిలప్ చేయబోతున్నారు అనగానే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. నేను 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 ఎందుకు? ఉద్యోగం కావాలి కదా, ఎదురుచూపు, వెయిటింగ్. దానిని నిరీక్షణ అన్నారు. ఇప్పుడు క్రైస్తవులుగా మనము ఏ నిరీక్షణ కలిగి ఉండాలి? తెలియలేదనుకో మనం విశ్వాసంగా మరి చెప్పండి వెంటనే మనకున్న నిరీక్షణ ఏంటి? యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన. యోహాను సువార్త 14:1 ఉంటుంది. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, అనేక నివాసములు మీకోసం సిద్ధపరచడానికి వెళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మిమ్మును అక్కడికి తీసుకొని పోతానని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన వస్తాడని మనం ఎదురు చూడాలి అన్నాడు. ఆ ఎదురు చూపే విశ్వాసం. అదే కదా విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. కాబట్టి మనకి ఎలాంటి నిరీక్షణ ఉండాలి తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్, మా పిల్లలు వాళ్ళ టైం అయితే వాళ్ళు ఆ సమయానికి ఎవరు వచ్చినా పిల్లలే వచ్చారని మేము ఎలా అనుకుంటామో, మనం కూడా విశ్వాసులుగా ఏమి జరిగినా యేసుక్రీస్తు వస్తున్నాడని ఎదురు చూడాలి. మరి యేసుక్రీస్తు రాబోతున్నాడని చెప్పడానికి కొన్ని సూచనలు చెప్పాడు ఆయన. ఏంటి ఆ సూచనలు? మత్తయి సువార్త 24:3 నుండి చూస్తే, మరి యేసు కోసం ఎదురు చూస్తున్నామా? మనము ఏ సమయంలో ఎదురు చూడాలి? ఇప్పుడు మా పిల్లల కోసం ఎదురు చూసిన నేను 4 అయితే ఎదురు చూస్తాను. సాయంత్రం 4 అయితే పిల్లలు వస్తారని ఎదురు చూస్తాము.
అలాగే యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడని మనం ఎదురు చూడడానికి కొన్ని సూచనలు చెప్పాడు. ఏంటవి? 3వ వచనం నుండి మనం చదివితే, ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఏకాంతముగా ఆయన యొద్దకు వచ్చి, ఏవి ఆయన ఎదురు చూపు కోసం, ఆయన తిరిగి వస్తానని ముందే చెప్పాడు కదా ఆయన రెండవ రాకడ గురించి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి అని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి విందురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ యేసు రాకడలో సూచించే సూచనలు, యేసు రాకడను సూచించే సూచనలు. ఇప్పుడు ఎదురు చూస్తున్న మనము, ఏమంటే విశ్వాసులమైన మనము, యేసు రాకడ కోసం ఎదురు చూస్తున్న మనము, ఇవి జరిగినప్పుడు వెంటనే యేసు రాబోతున్నాడు, యేసు దగ్గరలో ఉన్నాడు అని మనకు అర్థం కావాలి. దానిని ఎదురు చూపు అంటారు. దానిని వెయిటింగ్, అది నిరీక్షణ. ఈరోజు ఎంతమందికి ఉందండి నిరీక్షణ? అలాంటి నిరీక్షణ ఉంది. యేసు రాబోతున్నాడు. మరి యేసు ఎప్పుడు రాబోతున్నాడు? కొంచెం శబ్దం వచ్చింది అనుకో, ఇప్పుడు గేట్ శబ్దం వస్తే మా పిల్లలు ఎవరో వచ్చారని మేము అనుకున్నాం. ఇప్పుడు యేసు వస్తున్నాడని దేవుడు కూడా కొన్ని శబ్దాలు చేస్తాడు. ఆ శబ్దాలే ఇవి. ఏంటవి? అక్కడక్కడ భూకంపం. ఇప్పుడు భూకంపం రాగానే మనం ఏమనుకోవాలా? నిజంగా మీకు గుండె మీద చేసి చెప్పండి, భూకంపాలు అక్కడక్కడ వచ్చాయి ఈ మధ్య కాలంలో. భూకంపం వచ్చినప్పుడు యేసు రాబోతున్నాడు అని ఎవరైనా అనుకున్నారా? అయితే మీరు విశ్వాసులు కాదు, పిశాచులు. నేనైనా సరే, ఎవరైనా. మరి బైబిల్లో ఉంది కదా, అక్కడక్కడ భూకంపములు, కరువులు వస్తాయి. రాజ్యం మీదకి రాజ్యము లేచును. ఉక్రెయిన్, రష్యా యుద్ధం చేసుకుంటుంది. ఇప్పుడు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒక క్రైస్తవుడుగా నువ్వేమన్నా తెలుసా? యేసు రెండో రాకడ దగ్గర పడింది, ఆయన రాబోతున్నాడు అన్నారు. ఎందుకంటే నీ ఎలక్ట్ అని నీ అటెన్షన్ ఎలా ఉంది? యేసు రాకడ మీద. ఆయన కోసం నువ్వు ఎదురు చూస్తున్న వాడివైతే వెంటనే అయితే యేసు వస్తున్నాడు అంటే. నిద్రపోయేవాడు ఎదురు చూస్తాడండి? యేసు కోసం ఎదురు చూస్తాడు నిద్రపోయేవాడు అంటే. విశ్వాసం లేనివాడు ఎదురు చూడడు. యుద్ధము జరిగిన, భూకంపం వచ్చిన, ఏమండి ఇవన్నీ ఆయన రాకడకు సూచనలు. ఇది ఎంతమందిలో ఉంది? ఇది ఎంతమందికి ఉంది? దీనినే విశ్వాసం అన్నారు. ఎదురు చూడడము లేనివాడు విశ్వాసి కాదు, నిరీక్షణ లేనివాడు విశ్వాసి కాదు. ఆయన చెప్పుకోవచ్చు, నేను ఫలానా విశ్వాసినండి అని, నేను క్రీస్తు విశ్వాసినండి, క్రీస్తు రాయబారినండి. ఎన్ని పేర్లు, మళ్ళీ పేర్లు కూడా ఎలా ఉంటాయి? యేసు పాదం, యేసు తలకాయ, యేసు భుజం, మొత్తం మొత్తం చూడండి. అంటే తప్పనట్లే, నా ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ యేసు. ఈ మధ్యకాలంలో ఒక పేరు విన్నాను, ఆయన పేరు దైవ సందేశ్, వాళ్ళ నాన్న పేరు దైవ, అంటే మొత్తం దైవ దైవ దైవ. తప్పేం కాదు పేర్లు పెట్టుకోవడం. ఇంత దేవుని పేరులోనే అంటించుకొని ఉన్న మనము, ఆ దేవుడు ఇచ్చిన సూచనలు. మీరు ఇలా నిలబడి ఉన్నారు, పడేయాలని పిడుగుపడింది, వెంటనే ఏమనుకోవాలా? అమ్మో యేసు రాబోతున్నా అనుకోవాలి. మరి నువ్వు భూకంపం వచ్చింది, ఎంత వచ్చింది? ఎంత రియాక్టర్ స్కేల్ అంటారు కదా, ఎంత వచ్చింది? భద్రాచలం ఎంత వచ్చింది? మనుగురు, ఇది కాదు నీకు ముఖ్యం. తర్వాత ఎటు చూడు, ముందు అమ్మో యేసు దగ్గర పడింది. ఆ మధ్యకాలంలో మనకి ఊగింది కదా, ఒక 7 నిమిషాలు ఊగింది. అప్పుడు ఎంతమంది అనుకున్నారు యేసు అక్కడ దగ్గర పడిందని? అనుకోలేము. మనం ఏమనుకున్నామంటే, ఇప్పుడు ఇది భూకంపం వచ్చి ఇల్లు కూలితే కూలకుండా ఉండడానికి ఈసారి పిల్లర్స్ చేసి ఇంకా గట్టిగా కడదాం. ఇది మన నిరీక్షణ. ఇంకేం మనం విశ్వాసులం అండి? ఏమండి, నిరీక్షణ కలిగిన వాడు ఎలక్ట్గా ఉంటాడు. మనం అనుకుంటాం విశ్వాసం అండి, అది విశ్వాసం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, ఇక రెండో పాయింట్, నిజ స్వరూపము. ఇంకొకటి, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. అంటే కనిపించనిది ఉన్నది అని నువ్వు నమ్మాలి. ఏంటి కనిపించనిది? కనిపించనిది ఏంటి? ఇది తెలియకపోతే నువ్వు ఎట్లా విశ్వాసం అవుతావు? మళ్ళీ అందుకే అడుగుతున్న ప్రశ్న.
అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించనివి ఉన్నవి అని నువ్వు నమ్మాలి. అది విశ్వాసం. ఏంటవి కనిపించనివి? ఎవరు కనిపించండి? దేవుడు కనిపించడు, పరలోకము కనిపించదు. ఉన్నవని నువ్వు నమ్మాలి. ఉన్నవని నువ్వు నమ్మాలి. ఏమండి, దేవుడు విశ్వాసానికి ఇచ్చిన నిరీక్షణ, ఏమండి విశ్వాసానికి ఇచ్చిన నిర్వచనం, ఎదురుచూపు ఉండాలి. రెండవది, అదృశ్యమైనవి ఉన్నవని నువ్వు నమ్మాలి. ఇదే విశ్వాసం. ఇది విశ్వాసం అండి. ఈ విశ్వాసం అబ్రహాములో మనకు కనిపిస్తుందండి. అబ్రహాము క్రియల మూలముగా విశ్వాసిగా ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అతడు నీతిమంతుడుగా తీర్చబడాను. నమ్మికతో తీర్చబడ్డాడు. ఆయన నమ్మిక ఏంటో తెలుసా? నమ్మిన ఆయన ఆ విశ్వాసాన్ని, నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏమండి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అండి అబ్రహాము గారు నమ్మారు. ఆశ్చర్యం వేస్తుంది. ఆలోచించండి, ఏంటి అబ్రహాము గారు నిరీక్షించడానికి ఆధారం ఏమైనా ఉందా? ఇప్పుడు మనకుందండి ఆధారం. మనల్ని నిరీక్షణ కలిగి ఉన్నాడు దేవుడు. ఎందుకు? యేసు మనకంటే ముందు పుట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నేను పరలోకానికి వెళుతున్నాను, మరలా తిరిగి వస్తానని చెప్పేసి వెళ్ళాడు. ఇదంతా బైబిల్లో రాయబడింది, మనం చదివాం, నమ్మాం, ఎదురు చూస్తున్నాం. మరి అబ్రహాముకు బైబిల్ ఉంది అప్పుడు? లేదు. ఆయనకు చెప్పేవాళ్ళు ఉన్నారా? నువ్వు నిరీక్షణ కలిగి ఉండయ్యా అనగానే ఏంటి ఆ నిరీక్షణ తెలియదు. ఆయనకి చెప్పిన వాడు లేడండి. పిలిచాడు దేవుడు ఆయన్ని. అబ్రహాముని దేవుడు పిలిచాడండి. పిలిచినప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, అబ్రహాము, ఏమంటే 12వ అధ్యాయం ఉంటుంది కదా, దాని గురించి క్లియర్గా ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, యెహోవా అబ్రహాముతో అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ ఆగుదాం. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు స్పష్టంగా అని చెప్పిన మాట, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశమునకు బయలుదేరు. ఏ దేశం పేరు చెప్పాడు దేవుడు? దేశం పేరు చెప్పలేదు. అంటే ఏ దేశమో తెలియదు, బయలుదేరమన్నాడు. అంటే ఇదే అదృశ్యమైన దేశం ఆయనకి. ఇప్పుడు ఆయనలో విశ్వాసాన్ని మనం పరిశీలిస్తున్నాం, ఆయనకున్న విశ్వాసాన్ని మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎలా పిలిచాడు? పోనీ దేవుడు పిలిచేటప్పుడు ఎలా కనిపించుంటాడు? దేవుడు ఏమైనా మహాకాశాలు పట్టని రూపంతో కనబడి అబ్రహామా నేనే దేవుడు అని పరిచయం చేసుకున్నాడా? లేదండి. ఒక పిలుపు, ఒక మాట, శబ్దము ఒక దూత ద్వారా వచ్చింది. ఆ మాటను నమ్మాడు. ఆ మాటను నమ్మాడండి. అంటే అదృశ్యుడైన వాడు ఉన్నాడని నమ్మాడు. విశ్వాసానికి అర్థం మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధనలో ఎబ్రీ పత్రికలో విశ్వాసానికి అర్థము నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువే విశ్వాసం. ఇప్పుడు నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనడం నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు అదృశ్యుడైన దేవుడు, కనిపించని దేవుడు ఉన్నాడని అబ్రహాము నమ్మాడు కాబట్టి బయలుదేరాడు. ఇప్పుడు బయలుదేరిన ఆయనకి ఏ దేశం వెళ్ళాలో కూడా చెప్పలేదు. అంటే కనిపించని ఆ దేశం పేరు కూడా తెలియదు. అవే అదృశ్యమైనవి ఉన్నవి. ఇదిగో నేను చూపించు దేశానికి నువ్వు బయలుదేరు, ముందు బయలుదేరు అంటే ఏ దేశం ప్రభా, ఏ దేశం అని అడగలే. ఎందుకంటే అదృశ్యమైనది నీకు కనిపించకపోయినా ఉందని నువ్వు నమ్ము, నేను పిలిచాను రా. అంటే విశ్వాసాన్ని ఆయన జీవితంలో అర్థము లేనప్పుడు ఆయన చూపించాడండి. మీకు అర్థమవుతుందో లేదు? అబ్రహాము గారు ఈ నేడు మనం చదువుతున్న ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో విశ్వాసానికి అర్థము, నిర్వచనం ఏంటంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అంటే వేటి కోసం ఎదురు చూస్తున్నామో అవి ఉన్నవని నమ్మడం, అదృశ్యుడైన దేవుడు ఉన్నాడని నమ్మడం. ఇప్పుడు అదృశ్యుడైన దేవుడు కనిపించకుండా రమ్మని పిలిచాడు అబ్రహాముని. ఎక్కడికి పిలిచాడు? కనిపించని ఒక దేశానికి తీసుకెళ్తానన్నాడు. అది అంటే కనిపించని దేశానికి తీసుకెళ్తానన్నాడు. ఎదురు చూస్తూ అబ్రహాము బయలుదేరాడు. అంటే అబ్రహాము జీవితంలో విశ్వాసం ఆనాడే కనిపిస్తుంది.
ఆధారం లేనప్పుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే 11వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట ప్రస్తావించాడు ఇక్కడ హెబ్రీ పత్రికలో. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ఆ ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళెను. మరియు చూడండి, ఎక్కడికి వెళ్ళవలెనో అంటే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మాడండి. అది ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అంటే దేవుడైతే రమ్మన్నాడండి. నేను చూపించు దేశానికి వెళ్ళన్నాడు. దేశం పేరు చెప్పలే. ఇది దేశం పేరు చెప్పినప్పుడు ఆ దేశం ఉందా లేదా? అదృశ్యమే, అంటే కనిపించదు. పోనీ వెళ్ళొస్తాను. ఎక్కడికి ప్రభువా? వెళ్ళొస్తాను అని చెప్పడానికి లేదు. నువ్వు బయలుదేరు అంటే అదృశ్యమైన దేశం అనగా కనిపించని ఒక దేశానికి. నీకు కనిపించదు అబ్రహాము, నీకు కనిపించకపోయినా ఒక దేశం ఉంది, ఆ దేశానికి నిన్ను తీసుకుని వెళ్తాను. నమ్మాడండి. అదృశ్యమైనవి ఉన్నవని నమ్మాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకని ఆయన బయలుదేరాడట. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయో బయలు వెళ్ళానంటే విశ్వసించి బయలు వెళ్ళాడు. విశ్వసించి బయలు వెళ్ళాడు. అది అబ్రహాములో కనిపిస్తున్న ఏమండి విశ్వాసం. విశ్వసించి బయలు వెళ్ళాడు. ఏ దేశానికి వెళ్ళాలో తెలియదు, బయలుదేరాడు. అంటే విశ్వాసం అనేది అబ్రహాము జీవితంలో మనం ప్రారంభంలోనే చూస్తున్నాం. గొప్ప విశ్వాసం అండి అబ్రహాము గారిది. గొప్ప విశ్వాసం. ఏమండి అంత గొప్ప విశ్వాసాన్ని కనబరిచిన అబ్రహాము ఏమండి అదే విశ్వాసాన్ని ఆయన కుమారుడు, ఆయన మనవడు కూడా కనపరిచాడు. 9వ వచనం చదవండి కింద. 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన, చూడండి, అతడును అతని కుమారుడైన ఇస్సాకును యాకోబు వారు ఏం చేశారట? గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులయ్యారు. వీళ్ళకున్న విశ్వాసముతో వీళ్ళు నిజంగా అదృశ్యమైన దేశానికి, దేవుడు వాగ్దానము చేసిన దేశానికి వెళ్ళారండి. దేవుడు పిలిచాడు, బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన వీళ్ళు ఎలా ఉన్నారంటే ఆ దేశంలో గుడారం వేసుకొని మేము పరదేశులమును యాత్రికులము. ఏమంటే వాళ్ళు వాగ్దాత దేశంలో ఎలా ఉన్నారు? పరదేశులుగా ఉన్నారు. వాగ్దాత దేశం అంటే దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని ఇచ్చి దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో తూర్పు నుండి పడమరకు వెళ్ళు, ఉత్తరం నుండి దక్షిణమునకు వెళ్ళు, నువ్వు ఈ దేశాన్ని వేగి చూడు, నీకు నచ్చిన చోట ఉండమన్నాడు దేవుడు. నీకు నచ్చిన చోట ఉండమన్నాడు. చూశాడు అబ్రహాం గారు. చూసి ఇటు తిరిగాడు. బేతేల్లో ఉన్నాడు కొంతకాలం అక్కడ ఉన్నాడు, కొంతకాలం ఇక్కడ ఉన్నాడు. ఏం చేయాలో తోచక ఒక చోట గుడారం వేసాడు. వేసి నాది ఈ దేశం కాదు, నేను పరలోకం వెళ్ళాలి అని ఉన్నాడు. నాది ఈ దేశం కాదు, అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన. ఎవరి దేశం అంటే అన్యుల దేశం కాదండి, దేవుడు వీళ్ళకే ఇచ్చాడు. భూమి మీద ఇచ్చిన ఆ దేశంలో అన్యుడుగా ఉన్నాడు. అన్యుడు అంటే ఇది మాది కాదు. కాబట్టి మనం ఎలా ఉంటాం? అన్యులుగా ఎప్పుడు ఉంటాం? మన ఊరు కానప్పుడు, ఊరు పోయినప్పుడు అక్కడ ఎలా ఉంటాం? సెటిల్ అయితే అవుతాం ఏంటి? అక్కడ సెటిల్ అయిపోతాం? లేదు కదా. మన ఊరు ఇది కాదు కదా, ఎప్పటికైనా మనం వెళ్ళాలి. లేదా రేపు పొద్దున్న వెళ్ళాలి. రేపు పొద్దున్న తెల్లారుజామున 6 గంటల బస్సు ఉందనుకో, అదే బస్సు మళ్ళీ మిస్ అవుతే మళ్ళీ రేపు ఉందనుకో, నిద్రే పట్టదు మనకి. 4:30 నుండే మనం ఇంటికి వెళ్ళాలి. ఎదురు చూపండి, నిరీక్షణ. ఏమంటే 10వ వచనం చదవండి. 13వ వచనం క్షమించండి. 13వ వచనం చదవండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందన వచనము చేసి, ఏమంటున్నారంటే దూరము నుండి చూసి వందన వచనము చేసి మేము భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి చెందారు. విశ్వాసము, ఏ విశ్వాసము? మాకు నిరీక్షణ ఉంది, మేము పరలోకానికి వెళ్ళాలి, ఇది మా దేశం కాదు, ఇదిగో కనిపించని దేవుడు ఉన్నాడు, ఆయన ఎదుకు మేము వెళ్ళాలి అని విశ్వాసము గలవారై వాళ్ళు చచ్చిపోయారు. విశ్వాసము గలవారై మృతి పొందిరి. విశ్వాసము గలవారై అంటే మరణించే సమయానికి మనకు ఉండవలసింది ప్రధానమైనది ఏంటి తెలుసా? విశ్వాసం. విశ్వాసానికి అర్థం ఏంటి? నిరీక్షణ. అదృశ్యమైన దేవుడు పరలోకం ఉందని
నమ్మడం. మనం చనిపోయేటప్పుడు మనందరిలో ఉండవలసింది ఇదే. మరి ఎదురుచూపు కలిగిన మనం ఎలా ఉండాలి? ఏ శబ్దం వచ్చినా, నీ ప్రక్కన లారీ వెంటనే దూసుకుపోయింది అనుకో, అమ్మో నేను ఇప్పుడు చచ్చిపోతే వెళ్ళాలి కదా, నేను ఇప్పుడు మరణిస్తే వెళ్ళాలి కదా, నేను పరలోకానికి వెళ్ళాలి కదా, ఇప్పుడు నేను మరణిస్తే పాతాళానికి వెళ్తునేమో. కాబట్టి ఎదురు చూస్తున్న నేను ఆయన ఎదురుచూపుకు అనుకూలమైన బ్రతుకు నాలో ఉండాలి. మన కళ్ళ ముందే జరిగిన ఈ ఈ పరిణామాలు చూసినప్పుడు, ఇప్పుడు చూడండి భయంకరమైన ఎండలు కదా, ఇది మార్చి నెలలో. ఈ నెలలో ఎండలు ఏంటండి? ఎండలు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఎండలు ఇంతకుముందు కొట్టని విధంగా ఎక్కువ కొడుతున్నాయి, ఏమనుకోవాలి వెంటనే? ఏమనుకోవాలి ఇప్పుడు మనం వెంటనే? ఆ, యేసు రాకడ దగ్గర పడింది అనుకోవాలి. మనం ఎలా అనుకుంటాం? ఈ సంవత్సరం ఏసీ కొందాం అనుకుంటాం మనం. చూడండి, ఏసీకి దగ్గర ఉంది కదా. ఏసీ కొనడం తప్పు కాదు, కానీ మనకు ముందు రావాల్సింది ఏంటి? ఎదురు చూసేవాడు ముందు రావాల్సి, ఎదురు చూపు ఉండేవాడికి ముందు ఏముంటది? ముందు యేసుక్రీస్తు కోసం ఎదురు చూసేవారికి ఏ శబ్దం వచ్చినా, ఏ ఎండలు ఎక్కువ అయిపోయినా, ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా, సూర్యుని మీద ఏమండి అధికారం ఇచ్చాడు సూర్యుడికి. ఏమంటే సూర్యుని మీద ఉగ్రత పాత్ర పోచి అధికారం ఇచ్చాడు. అందుకని సూర్యుడు మనుషులను కాల్చే అధికారం సూర్యుడికి ఇచ్చాడు. కాబట్టి సూర్యుడి వేడిమి వలన అనేక మంది చచ్చిపోతారు. దానిని వడదెబ్బ అంటున్నారు. కాదు, అది దేవుడి దెబ్బ అని మనకు తెలుసు. దేవుడు దెబ్బ కొడుతున్నాడు అంటే మనకేమవ్వాలి? అంటే దేవుడు కోపంగా ఉన్నాడు, ఆయన రాకడ దగ్గర పడింది, ఆయన కుమారుని భూమి మీదకి పంపిస్తాడని మనం ఎదురు చూడాలి. ఎనీ టైం అండి ఎలక్ట్గా ఉండాలి. ఏమండి ఎలక్ట్గా ఉండాలి. అంటే మన కల్లో కూడా యేసు వచ్చాడని ఎదురు చూడాలి. ఎంతమందికి వస్తుంది కలలో మీలో ఎవరికైనా, నేను కలలో నిద్రపోతున్నప్పుడు కల వచ్చింది, నేను పడుకొని నిద్రపోతుంటే యేసు వచ్చి, యేసు రెండో రాకడలో జరిగిన యేసు వచ్చింది, యేసు వచ్చిన తర్వాత నేను ఆయన ఎదుర్కోబోయాను కలలో వచ్చి, నేను అస్సలు రావండి. మనకేమొస్తుంటే కలలో యేసు తెల్లని వెలుతురులో కనపడి, బిడ్డ నీ హృదయంలో ఉన్న కోరికలు తీర్చబడును అంటాడు, అంతే. అంటే ఇక్కడున్న కోరికలు తీర్చుకోవడానికి, లేదా ఆకాశ వాకిలు విప్పి మన మన తలకాయ మీద పెద్ద తట్ట ఉంటే బంగారు వజ్రాలు మన మీద పూసిన అవి నిండి కింద పడిపోతున్నాయి, యేసు వాకిలు విప్పి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇలాంటి కాలంలో ఎదురు చూపు లేదండి. యేసు మనకు గుర్తుండాలి ఏంటంటే, ఆయన వస్తే నేను వెళ్ళాలి, ఆయన నన్ను తీసుకొని పోవాలి అని ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన రాకడలో జరిగేదేంటో తెలుసా? నేను ఊహించింది చెప్పమంటారు, నా ఊహ, నేను ఇలా ఊహించుకున్నది మీకు చెప్తున్నాను. ఒక సేవకుడుగా వాక్యం చెప్తున్నప్పుడు నాకు ఈ ఊహ వచ్చిందండి. ఎందుకంటే యేసు రెండో రాకడలో జరిగేది ఏంటంటే, ఆయన వేవేల పరిశుద్ధుల దూతలతో పాటు ఈ భూమి మీదకి వస్తాడు. మనం ప్రాణంతో బ్రతికుంటే ఈ లోకములో యేసును అంగీకరించిన వారికి అందరికీ శ్రమ. కానీ యేసును నమ్మిన మనకి, మనం నిర్దోషులుగా పరిశుద్ధులుగా బ్రతికితే మనకి పండగ. ఏంటి ఆ పండగ అంటారా? అంత రెప్పపాటునే జరుగుతుంది ఇది. కానీ ఆ రెప్పపాటు కూడా దేవుని దృష్టిలో, ఏమన్నా ఆయన దృష్టిలో కాలం రెప్పపాటు అన్నాడు, కానీ ఆ రెప్పపాటులో మనం ఎంత సంతోషపడతామో తెలుసా? ఉదాహరణకి మనకిష్టమైన వాళ్ళు, మన తల్లిదండ్రులే మనకిష్టం కదా, వాళ్ళు నీతిగా బ్రతికి చనిపోయి సమాధిలో ఉన్నారు అనుకుందాం, అంతే కదా. మనకు ముందట వారు నీతిగా బ్రతికి సమాధిలో ఉన్నారు. ఇప్పుడు యేసు రెండవ రాకడ జరిగింది. యేసు వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. ఆయనను పొడిచిన వారు సైతం ఆయన చూస్తారన్నాడు. మరి ఆయనను విశ్వాసులుగా ప్రేమించిన మనం ఏం చేస్తాం? యేసు వస్తాడు, నాయనా నీతిమంతుడైన మీ నాన్నగారు ఎక్కడున్నారు, పద ఆయన సమాధి వద్దకు వెళ్దాము. ఎందుకంటే లేపుతాడు కదా, ఈయనే కదా లేపేది. సమాధుల్లో ఉన్నవారు బయటకు వస్తారు కదా ఆయన శబ్దం విని. మరి ఆయన శబ్దం వినాలంటే సమాధి ఎక్కడుంది? అంటే యేసుతో పాటు మనం సమాధి వద్దకు వెళ్ళి మనవారు అనుకున్నాం కదా, వాళ్ళు సమాధిలో నుండి మన కళ్ళ ముందు లేపుతుంటే మనకుంటది ఆనందం. ఇది నా ఊహ అండి. అంటే యేసు రెండో రాకడలో మనం అనుభవించే ఊహ ఇది. ఎక్కడ బైబిల్లో తెలుసుమా? కానీ జరిగేది అదే. ఏం జరుగుతుంది? సమాధుల్లో ఉన్నవారు బయటికి వస్తారు. అదే కదా. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. ఏం డౌట్ ఉంది అని చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. అంటే అలా మనం ఊహించుకుంటే ఎంత సంతోషం అండి. ఈ దేవుని గూర్చి మనం అలా ఊహించుకోవాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్నదే కదా మనం ఆలోచిస్తున్నాం. దీనికి ఆశ్చర్యపడుకుడి, మనకి ఆశ్చర్యపడొద్దు. ఎందుకంటే మనం ఆనందించాలి. ఎందుకంటే దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ, ఎవరి శబ్దం? యేసు శబ్దం. రెండవ రాకడలో ఆయన వస్తాడు, బూర శబ్దములతో ఆయన వస్తాడు భూమి మీదకి. వేవేల పరిశుద్ధుల దూతలతో ఆయన భూమి మీదకి వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? చదవండి.
అది కాదు నాన్న, సమాధిలో అది చదువు. ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, ఏమండి, తిరిగి లేస్తారు. ఆయన శబ్దం విని అంటే ఆయన లేపుతాడు సమాధుల్లో ఉన్నవారిని. లాజరును లేపాడు కదా. లాజరు లెట్స్ కమ్ అవుట్, బయటికి రా అన్నాడు. లాజరు వెంటనే లేచాడు. అప్పుడు మహిమ దేహం లేదు, కానీ లాజరు సమయంలో యేసు రాకడలో మాత్రం మహిమ దేహము వస్తుంది. మన వాళ్ళందరం లేపుతుంటే, మన కుటుంబస్తులు నీతిమంతులైన వారిని లేపుతుంటే మనకు పండగ కదా. మన కుటుంబంలో ఒక్కడు విశ్వాసి లేడనుకో, ఇప్పుడు వాడు లేచి వాడు నరకానికి వెళ్తుంటే బాధే కదండి. నువ్వు పరిశుద్ధుడు అయినా నీ ఇంటి వాడు నరకానికి వెళ్తుంటే బాధే కదా. అదే నువ్వు పరిశుద్ధుడిగా బ్రతికి నీ విశ్వాసులు చనిపోయిన వారు సమాధిలో నుండి యేసుక్రీస్తు రెండవ రాకడలో జరుగుతా ఉంటే నీకు పండగ అండి, పండగ. ఎదురు చూసేవారు ఇలా ఆలోచించాలి. నేను వాక్యం చదువుతున్నప్పుడు నేను ఆలోచించాను. అంటే నేను ఆలోచించింది మీకు చెప్తున్నాను. అంటే మీరు కూడా ఇలాంటి ఊహలు ఇవి మంచివండి. ఎందుకంటే మన మన ఆలోచన, మన థింకింగ్ డైవర్ట్ అవ్వదు. యేసు రెండో రాకడ కోసం మనం ఎదురు చూడాలి. ఈ భూమి మీద ఏముందండి అనకూడదు, కానీ దిక్కుమాలిన బ్రతుకు ఇది. దిక్కుమాలిన బ్రతుకు. ఎందుకంటే ఈ భూమి మీద కష్ట సుఖాలు రెండు ఇచ్చాడు దేవుడు. నీకు సుఖం వచ్చినప్పుడు సంతోషించు, కష్టం వచ్చినప్పుడు యోచించమన్నాడు దేవుడు. ఖచ్చితంగా నీకు కష్టం ఉంటుంది. ఎందుకంటే మనం పుట్టిన తర్వాత మనకి ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి. కష్టపడాలి. కష్టపడకుండా ప్రతిఫలం లేదు. యేసుక్రీస్తు కష్టపడ్డాడు, పరిశుద్ధాత్మ దేవుడు కష్టపడుతున్నాడు, దేవుడు కష్టపడ్డాడు. మనం కష్టపడే ఫ్యామిలీ నుండి వచ్చినామండి. కష్టపడుతున్న మనం సంతోషించాలి. కష్టపడుతున్న మనం సంతోషించాలి. ఈ భూమి మీద బ్రతికినంతకాలం విశ్వాసులుగా మనం బ్రతికేటప్పుడు కష్టాలు వస్తాయి. ఒక మాట అన్నాడండి యాకోబు పత్రిక 1 అధ్యాయం 2 వచనం చదివితే, ఏమండి, కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలో ఒక మాట చెప్పాడండి. ఏమండి, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో ఉన్నప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఆనందం. మీకు విశ్వాసమును బట్టి కలిగే శోధన వచ్చినప్పుడు మీరు దానిని మహా ఆనందమని ఎంచుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీద శోధన ఉంటుంది. ఈ భూమి మీద నీకు కష్టం ఉంటుంది. ఈ కష్టంలో కూడా నువ్వు ఎదురు చూడాలి. కష్టం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ప్రభు రాకడ వస్తే బాగుండు, నీ కష్టాల నుండి నేను ఎట్టెక్కుతాను. అంతేనా? ఏందండి ఈ కష్టాలు, దీన్ని తప్పించుకోవాలంటే ఫ్యాన్ చూసుకోవాలి, ఉరి వేసుకోవాలి కష్టాల నుండి అనుకుంటున్నారా? అప్పుడు ఉంటుంది. ఒకటి ఒకటి తెలియక రాసేయాలండి పాట, చస్తే ఏ గొడవ లేదట. వీడిని ఒక్కసారి చంపేస్తే అక్కడ గొడవ ఉందో లేదో మళ్ళీ మనకు వచ్చి చెబుతాడో లేదో మనకు తెలుస్తుంది. వీడు సావలేదు, బ్రతుకుంటే పాటలు పాడుకుంటున్నాడు. చస్తేనే ఉంది అసలు గొడవ. కాబట్టి ఆ గొడవ నుండి, ఆ బాధ నుండి నువ్వు బయటపడాలంటే నువ్వు క్రీస్తులో ఉన్న నీవు నిరీక్షణ కలిగి ఆయన పిలుపు అందుకునే వరకు నువ్వేం చేయాలి? శ్రమలు బాధలు వచ్చిన మహానందంగా ఫీల్ అవ్వాలి. ఇది దేవుని నీతి అండి. ఇప్పుడు అబ్రహాము గారు తన నీతి క్రియలను బట్టి నీతిని కనపరిస్తే, ఇప్పుడు దేవుడు తన నీతిని, దేవుని నీతిని కూడా మనం చూద్దాం. ఏమండి, రోమపత్రిక 3 అధ్యాయము మనం చూస్తే, రోమపత్రిక 3 అధ్యాయము 26 వచనం చూద్దాం. దేవుని నీతి చూద్దాం. ఇంతసేపు మన అబ్రహాము గారి నీతి అంటే ఏమండి, విశ్వాసాన్ని కనపరచడమే నీతి అండి. ఇప్పుడు దేవుని నీతి చూద్దాం. రోమపత్రిక 3 అధ్యాయము 26 వచనాన్ని చదువుదాం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతుడుగా తీర్చువాడై ఇండుటకు ఆయన ఈలాగు చేసెను. ఇది మీకు అర్థమైందో లేదో నేను చెప్తాను. దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇప్పటి కాలమందు తన కుమారుణ్ణి కరుణాధారముగా మనకు అనుగ్రహించాడు. అంటే చంపుకున్నాడు. ఎందుకు? మనలను నీతిమంతులుగా తీర్చడానికి. ఇది దేవుని నీతి.
మనలను నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు తన నీతిని కనపరిచాడు అన్నాడు. దేవుడు ఇప్పటి కాలం ముందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చుటకై తీర్చు నీతిమంతులుగా తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగు చేసెను. యేసును అనుగ్రహించాడు. నీతిమంతుడైన యేసును మనకు ఎందుకు అనుగ్రహించాడంటే మనలను నీతిమంతులుగా తీర్చడానికి. ఇది దేవుని నీతి. ఇది దేవుని నీతి అండి. అబ్రహాము నీతి, దేవుని నమ్మాడు, దేవుడు చెప్పింది చేశాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు, అదృశ్యమైన ఆ పరలోకం కోసం ఎదురు చూశాడు. భూమి మీద వాగ్దాన దేశం కూడా అదృశ్యమైనది అప్పుడు ఆయనకి పిలిచినప్పుడు. ఎందుకంటే కల్దీయుల దేశంలో ఉన్న అబ్రహాం గారికి దేవుడు పిలిచింది ఎక్కడ తెలుసా? పాలు తేనెలు ప్రవహించే దేశం కనాను. కల్దీయుల దేశం ఎక్కడ? కనాన్ ఎక్కడ? వేల కిలోమీటర్ల దూరం. దాన్ని చూడలేదు అబ్రహాం, చూడకుండానే బయలుదేరాడు. అది అబ్రహాము కనపరిచిన నీతి. దేవుని నీతి ఏంటో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మడమే ఆయనను నీతిగా ఎంచాడు. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు నీతిమంతుడుగా తీర్చడానికి తన కుమారుడని యేసుక్రీస్తుని అనుగ్రహించాడు. ఇది దేవుని నీతి. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చండి. ఈ డౌట్ రావాలి ప్రతి మనిషికి. దేవుని నమ్మాలి, దేవుని విశ్వసించాలి అని దేవుడు మనతో చెప్పే మాటే కదండి. దేవుని నమ్మాలి, కనిపించని దేవుడు ఉన్నాడని నమ్మాలి, కనిపించని పరలోకం ఉందని నమ్మాలి, యేసుక్రీస్తు వస్తాడని చెప్పి వెళ్ళాడు, ఎదురు చూడాలి. ఇది విశ్వాసం అన్నట్టు. మరి దేవునికి విశ్వాసం ఉందా? డౌట్ రావాలి మనకి. మన మామూలు కాదు కదా. నువ్వు సహాయం చేసినప్పుడు ఎదుటి అడుగు నీకు సహాయం చేయాలనే టైపు కదా మనం. ఇప్పుడు మనల్ని విశ్వాసం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి అన్న దేవుడికి విశ్వాసం ఉందా? దెబ్బకి మనకు అనుమానం వచ్చింది. దేవుడికి విశ్వాసం ఉంది. నీకు దేవుడు పట్ల విశ్వాసం ఉంది కదా, నీ పట్ల దేవుడికి విశ్వాసము ఉంది. విశ్వాసం అంటే చెప్పాను కదా, విశ్వాసానికి అర్థం చెప్పండి. ఎదురు చూడడం, కనిపించనివి ఉన్నవని నమ్మడం. ఇప్పుడు దేవుడికి అన్ని కనిపిస్తాయిలే. దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎవరి కోసం? నీకోసం. నరులారా తిరిగి రండి. నాకు తెలియక అడుగుతాను, ఒక మాట చదువుతాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయము. సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం చదువుదాం. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. ఈ మాట ఎలా ఉందంటే, ప్రతి దానిని దాని దాని పని నిమిత్తము దేవుడు కలగజేశాడు. అది బాగానే ఉంది. ఇప్పుడు నాశనము దినము అనేది ఒకటి ఉంది. దానికోసం భక్తిహీనులను దేవుడే పుట్టించినట్టుంది. లేదండి, దేవుడు అందరినీ పరిశుద్ధులుగా నిర్దోషులుగానే పుట్టించాడు. కాకపోతే నాశన దినానికి మరి ఎవరు వెళ్తారు? భక్తిహీనులు వెళ్ళాలి. మరి ఆ భక్తిహీనులుగా ఉండడం ఉండకపోవడం నీ చేతిలో ఉంది. అంటే నాశన దినం అనేది ఒకటి ఉందంటే అందులో భక్తిహీనులు వెళ్ళిపోతారు. మనం ఎలాంటి వారం అంటే అసలు పాతాళమే లేకపోతే అందులోకి వెళ్ళే వాళ్ళం కాదు కదా అనే టైప్ మనం. మీకు అర్థమైందా? ఇప్పుడు పాతాళం ఉందండి, అందులో పడేది అగ్ని గుండము, అది కాలుతుందండి, మనం చంపేస్తుందండి. అదే పాతాళం లేకపోతే అంటే మనం పాపికైనా బ్రతకడానికి ఇష్టపడతాం తప్ప పాతాళానికి వెళ్ళకుండా పవిత్రంగా బ్రతకాలని ఇష్టపడం ఆ టైపు. ఇప్పుడు దేవుడికి కూడా మన మీద విశ్వాసం ఉందండి. ఎలా తెలుసా? ఇప్పుడు యోధా ఇస్కరియోతు తప్పిపోయి నరకానికి వెళ్తాడని దేవుడికి తెలుసా లేదా? మరి ఆయన ఎందుకు పుట్టించాడు? ఇప్పుడు నువ్వు నేను మనం పరలోకానికి వెళ్ళాలని వచ్చినామండి. ఒకవేళ మనకి సువార్త అందకపోతే, మనం కూడా పరలోకం వెళ్ళకపోతే మనం ఎందుకండి పుట్టాం? అంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మీద దేవుడికి అపారమైన నమ్మకం ఉంది. నమ్మాడు కనుకే దేవుడు నీకు జన్మనిచ్చాడు. అంటే దేవుడికి మన మీద ఉన్న విశ్వాసం చూడు. మనం ఆ విశ్వాసాన్ని ఏం చేస్తున్నాం? బ్రతకక చెప్పాడు ఆయన. నమ్మాడు. ఎలా నమ్మాడు? మీరు భూమి మీద పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి నేనున్న పరలోకానికి వస్తారని మనకి జన్మనిచ్చాడు దేవుడు. నిన్ను విశ్వాసంగా ఉండమన్న దేవుడు నీ మీద ఆయనకు విశ్వాసం ఉండదేంటి? నా కొడుకు ఏమనుకున్నావు? అపవాది దయ్యంతో అన్నాడు దేవుడు, నా కొడుకు, నా కుమార్తె. యోబు దగ్గర అదే అన్నాడు దేవుడు. యోబు దగ్గర ఏమన్నాడు? మొదటి వచనంలో, యథార్థవంతుడు నీతివంతుడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడును లేడు. గొప్పగా చెప్పాడండి. ఆయన కోసమే కాదు, మనందరి కోసము దేవుడు అదే విశ్వాసము కలిగి ఉన్నాడు. అందుకే పుట్టించాడు. కానీ ఆయన విశ్వాసాన్ని వమ్ము చేసేది మనమే.
ఆయనకి నమ్మకం లేదనుకో నిన్నెందుకు పుట్టిస్తాడు? ఒకవేళ నువ్వు పుట్టిన వెంటనే నరకానికి వెళ్తావని ఇక నువ్వు మారవు అనుకుంటే దేవుడు నిన్నెందుకు పుట్టిస్తాడు? మనం మామూలు వాళ్ళం కాదు కదా. పుట్టించలేదనుకో, పుట్టించుకోకుండా ఉదాహరణకి చెప్పాను, నేను ఇంతకుముందు చెప్పాను. మనల్ని భూమి మీద పుట్టించకుండా పరలోకంలో మనల్ని అక్కడే దేవుడు ఉంచి చెట్టు వేయకుండా అవ్వాదములు పండు తినకుండా ఎలాంటి పరీక్ష లేకుండా మనమందరం పరలోకంలో దేవుడికి ఎలాగ పుట్టినాం, పరలోకంలో ఉన్నాం అనుకోండి. ఒకరోజు మీటింగ్ పెట్టి దేవుడు, నా పిల్లలారా వినండి, నేను భూమి మీద మిమ్మల్ని పుట్టించి ఒక చెట్టు వేయాలనుకున్నాను. చెట్టు వేసి ఇదిగో ఈ అవ్వమ్మ తినేది, కానీ నేను మీ భవిష్యత్తును చూసి ఆ చెట్టు వేయలేదు. ఆ చెట్టు వేస్తే అవ్వమ్మ తింటే ఇదిగో మీ తండ్రి ఆదాము తినేవాడు, ఆదాము తిని మరణం తెచ్చుకునేవాడు. అందరూ అదే బాటలో చాలామంది ఇగో ఈ బ్యాచ్ అంత పాతాలకు వెళ్ళేవాళ్ళంటే మనం ఏమంటాం? అసలు నీకు పిల్లల మీద నమ్మకమే లేదంట. ఎందుకంటే పుట్టించలేదు కదా. నీకు అర్థమవుతుందా? భూమి మీద పుట్టించలేదు కదా. భూమి మీద పుట్టించకుండా దేవుడు పరలోకంలో మనల్ని అక్కడే పరలోకంలో ఉంచి మీకు నేనే పరీక్ష పెట్టలేదు. ఎందుకంటే మీరు పెడితే మీరు పాపంలో పడిపోయేవారంటే మనం ఏమంటాం? ఏంటంటే వయ్య నువ్వు, మా మీద నీకు అస్సలు నమ్మకము లేదు, అసలు మా మీద నీకు విశ్వాసమే లేదు, అసలు మేము మీ పిల్లలమే కాదు అంట ఆడదిరిగి. అందుకని దేవుడికి మన మీద అపారమైన విశ్వాసం ఉంది. దాన్ని కాపాడుకోవాల్సింది మనమే. ఉంది కాబట్టి నిన్ను పుట్టించాడు దేవుడు. దేవుడికి నీ మీద విశ్వాసం ఉంది. నువ్వు దేవుడు పట్ల చూపించవలసింది విశ్వాసం. అబ్రహాము చూపించాడు విశ్వాసాన్ని. మనకు విశ్వాసం కలగడానికి తన కుమారుని పంపించాడు. దేవుని నీతి అండి ఇది. అదే చెప్పాడు. ఇప్పుడు మరలా చదువుదాం రోమాపత్రిక ఏమండి 3వ అధ్యాయము 26వ వచనం. 26వ వచనం, 3వ అధ్యాయం 26వ వచనంలో ఇందాక మనం చదివిందే. తన కుమారుని మనకు అనుగ్రహించి తన నీతిని కనపరిచాడు దేవుడు అంటాడు. ఏమండి 3వ అధ్యాయం 26వ వచనం మరోసారి చదివితే, క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము, ఇది అండలం చేసుకోండి, దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము. తన నీతి అంటే తన విశ్వాసం. మన పట్ల ఉన్న దేవుడుకున్న విశ్వాసం అది నీతి. ఆ నీతిని దేవుడు కనబరిచాడు. తన కుమారుడిని విశ్వసించడము బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అదండి దేవుని ఉద్దేశం. కనుక అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇది అబ్రహాము నీతి. దేవుని నీతి అంతకంటే గొప్పది. నమ్మినందుకే కాదు. ఏమండి, దేవుడు అబ్రహామును నమ్మి ఆయన పిలిచిన దేశానికి తీసుకొచ్చాడు. రమ్మంటే వచ్చాడు. మనం ఏమి చేయకపోయినా యేసు రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. జస్ట్ నువ్వు నమ్మాలి. అబ్రహాము నమ్మి ఊరుకున్నాడే. ఎన్ని పరీక్షలండి అబ్రహాము గారికి. కొడుకుని ఇచ్చాడు. వాడు టీనేజ్లో ఉన్నప్పుడు దహన బలి అర్పించమన్నాడు. మనల్ని పిలిచాడా? మనల్ని కూడా పిలిచి, ఏం లేదు కానీ నీకున్న కొడుకులు 2 ఉన్నారు కదా, నాగేశ్ అన్నని పిలిచి, నీకు 2 కొడుకులు ఉన్నారు కదా, సాయికిరణ్ తలకాయ, కార్తీక్ కాళ్ళు నాకు కావాలన్నాడు అనుకో. అప్పుడు మనం ఏమంటాం? ఇప్పుడు వాళ్ళు ఏమైపోతారు? గుండె చెరువైపోయి ముందు నా దగ్గరకు పరిగెత్తుకొని వస్తారు. తమ్ముడు ఇటు తిరిగి అటు ప్రార్థన చేయి తమ్ముడు, ఎందుకంటే ఒక్కడే కొడుకు, పైగా సేవకే కదా ఇచ్చానంటుంది. సేవ కాదమ్మా, ఇప్పుడు దేవుడు అడిగాడు మరి ఇవ్వాల్సిందంటే ఇంకా వేరే సంగమే అదనం తమ్ముడు. ఆ పరీక్ష మనకి రాలేదండి. మనం ఊహించడానికే ఎలా ఉంటుంది తెలుసా? ఊహించడానికే భయం వేస్తుంది. ఇక్కడ ఉన్నవారు మీ అందరిలో జరిగితే, ఇప్పుడు ఈరోజు బర్త్డే ఎవరిది? సిద్ధుది, తిమోతి బర్త్డే బాయ్. ఈరోజు బర్త్డే రోజే నీ కొడుకు నాకు బలి ఇవ్వాలయ్యా అని సీనన్నని అడిగినా ఎట్లుంటుంది సీనన్నకి? ఇప్పుడు మొన్నే పుట్టాడు ఆయన కొడుకు, ఎవరికి? సిద్ధుకి, తిమోతికి. మొన్నే పుట్టాడు, వారం అవుతుంది. ఇప్పుడు నీ కొడుకును బలి ఇవ్వనడానికి ఆయన ఏమంటాడు? కనేటప్పుడే నానా బాధలు పడ్డాం, ఇప్పుడు మరలా ఎలాగన్నా అంటాం. సూట్ అవ్వదండి మనకి. అబ్రహాము గారి విశ్వాసం మనకు సూట్ అవ్వదు. అందుకే మనకి యేసును పంపి, ఆయనలే కాదయ్యా మీరు, ఆయన ఆధారం లేనప్పుడు నమ్మాడు, మీకు అన్ని ఆధారాలు ఉన్నాయి, అయినా మీరు నమ్మరు. కాబట్టి మీకోసం నేనే యేసు రక్తాన్ని ఇచ్చి, నా కుమారుని నేనే బలిగా ఇచ్చి, మీరు జస్ట్ ఆయనను నమ్మండి.
ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాదు. మీరు ఆయన నమ్మితే నేటి నుండి మీరు నీతిమంతులు, నీతిమంతులైన మీరు నీతిగా బ్రతకండి. ఇదేనండి దేవుడు మనకి ఇచ్చిన పని. మనమేదో పుణ్యాలు చేసినందుకు, మనమేదో అబ్రహాం లాగా చేసినందుకు నీతిమంతుడిగా తీర్చబడలే. మనం ఏం చేయకపోయినా మన పాపాలు క్షమించి నీతిగా పరిశుద్ధంగా మనల్ని ఉంచాడు. ఉంచిన మనల్ని ఇక్కడి నుండి నీతిగా బ్రతకమన్నాడు. అబ్రహాం అంత పరీక్ష పెడితే మనం ఎక్కడ తట్టుకుంటామండి? అబ్రహాము నీతి అది, దేవుని నీతి ఇది. ఆయన కంటే గొప్పది అబ్రహాం కంటే. ఎందుకంటే అబ్రహామే దేవుని నమ్మాడు. అలా అబ్రహామును నీతిమంతుడిగా తీర్చింది కూడా దేవుడు. కాబట్టి దేవుని నీతి, అబ్రహాము నీతి. అబ్రహాము కనబరిచిన నీతి దేవుని నీతే. దేవుడు తన నీతిని అబ్రహాము ద్వారా కనబరిచాడు. మరి మన నీతి, ఎదురుచూపు ఉండాలి మన నీతిలో. అబ్రహాం ఎదురు చూశాడు, యేసు రాకడ కోసం మనం ఎదురు చూడాలి. ఏం జరిగినా, నీ పక్కన పిడుగుపడినా ముందు నీకు గుర్తు రావాల్సింది యేసు రెండో రాకడ జరిగిందని. సడన్గా నిద్ర లేచినప్పుడు కూడా యేసు రాకడ వచ్చింది ఏంటి అనుకోవాలి మనం. అనుకుంటాం రేపటి నుండి? రేపటి నుండి అనుకుంటాం. ఉద్యోగస్తులు ఏమనుకుంటారు? 1వ తారీఖు వస్తుంది, నిద్ర జీతం పడ్డదా లేదా ఫోన్ చూస్తూ ఉంటారు. జీతం టింగ్ అనగానే ఈ రైతు బంధు పడేటప్పుడు కూడా ఈ రాజకీయ నాయకులు ఏమన్నారు? రేపటి నుండి మీ ఫోన్లలో 12 గంటలు దాటితే టింగ్ టింగ్ అంటాం. అప్పుడు అందరూ టింగ్ అనగానే ఏంటి, రైతు బంధు పడిందా, రైతు బంధు పడిందా చూస్తారు. 12 దాటినాక కొంతమంది నిద్రపోలేదండి, ఎప్పుడు పడతాయో చూశారు. ఎందుకంటే అప్పులో రెడీగా ఉంటారు కదా. అవును, ఎదురుచూపు మంచిదే. మరి ఇది యేసు రాకడ కోసం ఎదురుచూపు ఎలా ఉంది మనది? ఆ ఎదురుచూపులో మనము ఏమాత్రము మిస్ అవ్వకుండా యేసు రాకడ కోసం ఎదురు చూడాలి. కనిపించని దేవుడు ఉన్నాడు, ఆయన ఎదుగు నేను చేరాలని ఇదే దృష్టితో ఉంటే ఈ భూమి మీద ఇంకా దేని మీద నీకు ఆశలు ఉండవని. ఏం ఆశలు ఉండవు. మన నిరీక్షణ, మనం చచ్చిపోతే రేపటికి 2 అంటారండి. మన నిరీక్షణ ఎలా ఉండాలి? కనుక యేసు వస్తున్నాడని నిరీక్షణ కలిగి ఉండాలి. కనిపించని దేవుడు ఉన్నాడు, ఆయన ఎద్దుకు నేను వెళ్ళాలని నువ్వు విశ్వాసము కలిగి ఉండాలి. ఇదే అబ్రహాములో కనిపించిన నీతి నీలో కూడా కనిపించాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను.